ద ఫ్యూరియస్ సినిమా మైండ్ బ్లాక్, అసలు ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిలిం అనమాట. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ ఫిలిం ఇన్ 2026లో వచ్చిన, ఇంతవరకు వచ్చిన ఏ ఫిలింలో కూడా ఇంత బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఏ సినిమాలో నేను చూడలేదు. బట్ మీరు చూసుంటే కనుక డెఫినెట్గా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అస్సలు సినిమా నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ అనమాట. అండ్ దట్ టు ఎక్కడ కూడా ఎమోషన్ బ్లాక్ అది మిస్ కాకుండా త్రూ అవుట్ ఒక ఎమోషనల్ జర్నీతో స్టార్ట్ అవుతూ అండ్ సూపర్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ దానికి సంబంధించిన ఫైట్స్ ఫిలిం అనమాట ఇది. సో ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక డాటరు ఒక ఫాదరు. ఈ ఫాదర్కి మాటలు రావు, మూగవాడు అనమాట, కానీ వినిపిస్తుంది. అలాంటి ఒక తండ్రి ఒక కూతురు హాలిడేస్కి అని చెప్పేసి అతని దగ్గరకు వస్తుంది అనమాట, చైనా నుంచి. సో ఇక్కడున్న పర్సన్ ఎవరైతే హీరో ఉన్నారు కాబట్టి ఒకరోజు అనుకోకుండా బయటికి వెళ్తే వాళ్ళ డాటర్ని ఎవరో తీసుకెళ్ళిపోతారు, అంటే కిడ్నాప్ చేస్తారనమాట. ఆ ఏరియాలో ఆ సిటీలో ఆ కిడ్నాప్స్ జరుగుతుంటాయి అనమాట. అందులో భాగంగా ఇలా డాటర్ని తీసుకొని వెళ్ళిపోతారు ఆ గ్యాంగ్ వాళ్ళు. సో ఆ గ్యాంగ్ను వెతుకుతూ వెళ్తూ హీరో అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి అలా డాటర్ని ఎట్లా తెచ్చుకున్నాడు, దాంతోపాటు ఇంకొక స్టోరీ రన్ అవుతుంది ప్యారలల్గా. ఇద్దరు హీరోస్ ఉంటారు ఈ సినిమాకి. ఇంకొక హీరో వైఫ్ రిపోర్టర్ అనమాట, ఆమె కూడా పిల్లల్ని సేవ్ చేద్దాం వెళ్ళిపోయి ఆమె చనిపోతుంది. సో ఒక హీరోనేమో వాళ్ళ వైఫ్ కోసం వెళ్తాడు, ఇంకో హీరోనేమో అతని కూతురు కోసం వెళ్తాడు. సో వీళ్ళిద్దరూ ఎట్లా వాళ్ళ వైఫ్ని అండ్ వాళ్ళ డాటర్ని ఎట్లా బయటికి తెచ్చుకున్నారు అనేది సినిమా. అండ్ అంతేకాదు, జస్ట్ వాళ్ళని సేవ్ చేసి వదిలేయడం కాదు, ఇందులో అసలు యాక్షన్ ఎండ్ అవ్వదా ఇంకా సినిమాలో, అసలు ఏమంటారు, ఇంకా అయిపోదా యాక్షన్, ఇంకా సినిమా అయిపోదా అన్న లెవెల్కి ఉంటుంది. అంటే ప్రతిసారి ఇది అయిపోతుందేమో అన్న టైంకి మళ్ళీ ఇంకో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు. అసలు విలన్స్ అసలు ఈ సినిమాలో అసలు మైండ్ బ్లాక్. అసలు చెప్తున్నా కదా నేను, యాక్షన్లో ఒక డమ్ కూడా ఉంటాడు, వాడు ఇంత చంపినా సావాడు అసలు. ఒకసారి చచ్చిపోయిండు అనుకుంటాం, మళ్ళీ వస్తాడు, అసలు క్లైమాక్స్లో వస్తాడు, మిడిల్లో వస్తాడు, స్టార్టింగ్లో ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ అయ్యేది కూడా ఆ డమ్గాంతోనే అనమాట. యాక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ అనమాట. అసలు వాడు సినిమా ఏమంటారు, ఐ మీన్ థియేటర్లో చూసింటే ఇంకెట్లా ఉండదు సినిమా, కానీ జస్ట్ ఏమంటారు ఓటీటీలో చూసినప్పుడే ఇంత హై ఉంటుంది. అసలు థియేటర్ అయితే నాకు తెలిసి బద్దలైపోయి ఉంటుంది. అండ్ ఆ డంబగన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడనరీ డిజైనింగ్ అనమాట. అంటే వాడు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్, అంటే ఎంత కొట్టినా సావాడు, ఎంత ఏం చేసినా సావాడు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో ఉన్న ఆ డంబగడ్ ఎవరైతే ఉన్నాడో వాడే మెయిన్ అనమాట. మెయిన్ అంటే ఎక్కువ యాక్షన్ చేసేది వాని తర్వాత హీరోతో పాటు ఇంకొక హీరో, వాళ్ళిద్దరు. అండ్ ఫైనల్గా ఒక క్లైమాక్స్లో వచ్చే ఒక హీరో ఎవరైతే ఉన్నారో అసలు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ బ్లాక్స్ అనమాట. అంటే ఆ జిమ్మిక్లు ఏవైతే ఉన్నాయో అసలు మనం ఇంతవరకు నిజంగా చెప్తున్నా, ఇది ఎగ్జాజరేషన్ కానే కాదు. ఆ యాక్షన్ బ్లాక్ ఇది క్లైమాక్స్లో ఒక యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో, అదైతే ఇక నెవర్ బిఫోర్ అనమాట. ఐ థింక్ దాన్ని రీక్రియేట్ చేయడం మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఈ సినిమాలు నెక్స్ట్ లెవెల్ కుంఫు మార్షల్ ఆర్ట్ని మిక్స్ చేసి ఒక యాక్షన్ బ్లాక్ను, ఒకటి కాదు యాక్చువల్గా సినిమాలో స్టార్టింగ్ జస్ట్ అది కూడా అసలు చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సినిమా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 minutes నుంచి ఇక దుమ్ము లేపుతుంది సినిమా. ఇన్ఫ్యాక్ట్ ఆ 10 minutes కూడా మనకు అసలు ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది. అంటే ఫాదర్ సన్ బాండింగ్ కావచ్చు, అండ్ ఆ రిపోర్టర్ వైఫ్ అని చెప్పినా కదా, ఆ రిపోర్టర్ వైఫ్ సంబంధించిన డ్రామా కావచ్చు, ఎక్స్ట్రాడినరీ అసలు ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మనకి ఎక్కడ కూడా బోర్ అనే ఎలిమెంట్ పక్కన పెట్టండి, అసలు ప్రతి ఎక్సైటింగ్ ఉంటుంది మొత్తం. నాకైతే ఎంత బాగా నచ్చింది అసలు సినిమా, మైండ్ బ్లాక్ అసలు. అండ్ మ్యూజిక్ వెతుక్కొని అవసరం లేదు ఈ సినిమాలో. అంటే ఆ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు మనం మరిపించేస్తాయి సింపుల్గా. అండ్ మ్యూజిక్ ఈ సినిమాలో ఉన్నా లేకపోయినా డిఫరెన్స్ పడదు అనిపిస్తుంది, ఎందుకంటే ద వే దే ఫైట్ అండ్ ఆల్ దట్, ఇట్స్ లైక్ ప్యూర్ మ్యాజిక్ అనమాట. ఇది ప్యూర్ యాక్షన్ డ్రామా, ఎక్స్ట్రాడనరీ యాక్షన్ డ్రామా. అండ్ ఆ విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫైనల్ విలన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అసలు చింపి వరేసిండు అసలు నిజంగా. అండ్ డబ్బు కూడా ఫైనల్లో కూడా వస్తాడు అసలు క్రేజీ అనమాట, క్రేజీ. అండ్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో షీ సో క్యూట్. అండ్ తన పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా డెలివరీ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడనరీగా డెలివరీ చేస్తారు. అండ్ రిపోర్టర్ హస్బెండ్ ఎవరైతే చెప్పినో అతనిది వారియర్ అని చెప్పేసి ఒక సీజన్ ఉంటుంది, అందులో కూడా అతను ఎక్స్ట్రాడనరీ. అంటే ఐ మీన్ ఆ సిరీస్లో కూడా ఇట్స్ టాప్ నాచ్ అనమాట. వారియర్ అని కొట్టి చూడండి, అది బ్రూస్ ది రైటింగ్స్ మీద తీసిన సిరీస్ అది. అందులో కూడా ఎక్స్ట్రాడనరీ యాక్షన్స్ ఉంటాయి.
అందులో ఒక హీరోకి ఆపోజిట్ ఉండే పర్సనే ఇందులో సెకండ్ హీరో అనమాట. అతని ఫైట్స్ కూడా అసలు మైండ్ బ్లోయింగ్. మీరైతే అస్సలు మిస్ కావండి. ఒకవేళ యాక్షన్ ఫిలిమ్స్ నచ్చి ఈ సినిమా కనుక చూడకపోతే ఐ థింక్ ఇక ఈ 2026 ఇయర్ వేస్ట్ అనమాట, జస్ట్ మర్చిపోండి. సో డూ వాచ్ దిస్ ఫిలిం. మీరు చూసిన తర్వాత 100% నాకు ఎట్లా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, యాపిల్ టీవీలో ఉంది, వైటీఎస్లో ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా దొరుకుతుంది సినిమా. 2026 ద ఫ్యూరియస్. వాళ్ళ డాటర్ని సేవ్ చేయడానికి ఒక మ్యూట్ ఫాదర్ పడే తపన స్టోరీ అనమాట సింపుల్గా. సో డూ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.